హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము రాజారత్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక విత్ ఇన్ 2 yearsలో ఈ కాలేజు అటానమస్ కాలేజ్గా మారబోతుంది. ఓకేనా. అలాగే విత్ ఇన్ 4 or 5 yearsలో ఈ కాలేజు డీమ్డ్ యూనివర్సిటీగా మారబోతుంది. సో ఇలాంటి కాలేజ్లో మీకు అడ్మిషన్ కావాలి అంటే కనుక మీకు ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండాలి, సో ఓసీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే కోర్స్ వైజ్గా అనమాట, అగ్రికల్చర్, సివిల్, మెకానికల్, సిఎస్సి, ఈ విధంగా. అలాగే ఈ కాలేజీలో ఈ సంవత్సరం ఇంకా కొన్ని కొత్త కోర్సెస్ అయితే యాడ్ చేయబోతున్నారు, లైక్ బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ, తర్వాత సిఎస్సిలో కొన్ని స్పెషలైజేషన్స్ యాడ్ చేయబోతున్నారు. సో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఇష్టం అంటే కనుక అతి త్వరలో మనకంటే విత్ ఇన్ ఈ మంత్ 13th నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాబోతుంది. సో వెబ్ ఆప్షన్స్లో మీకు ఈ కాలేజ్ కూడా చూపిస్తుంది. కాలేజ్ కూడా వచ్చేసి KISR. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాలేజ్కి వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోండి. సో మీ ర్యాంక్ సీట్ వస్తే కనుక పెట్టుకోండి, ఎందుకంటే ఇది విత్ ఇన్ 2 yearsలో అటానమస్ కాలేజ్ కాబోతుంది. సో మీ ఫ్యూచర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు ఆలోచించుకోండి, ఒకసారి మీరు కాలేజ్ కూడా విజిట్ చేయొచ్చు. ఓకే, ఎస్. చూడండి ఇక్కడ KISR ఇది కాలేజ్ కోడ్ అనమాట, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్, ప్రైవేట్ కాలేజ్. ఇది ఏయూ రీజన్ కింద వస్తుంది. డిస్టిక్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్, ప్లేస్ వచ్చేసి రామచంద్రపురంలో ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి బ్రాంచ్ కోడ్ అనమాట, ఇది అగ్రికల్చర్. సో ఈ కాలేజ్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఇస్తున్నారు. సో దానికి కనుక మీకు సీట్ కావాలనుకుంటే కనుక ఓసీ బాయ్స్కి అయితే లాస్ట్ టైం 60,135 ర్యాంక్ సీట్ దొరికింది. ఓసీ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంకు. అలాగే ఎస్సీ బాయ్స్కి 1,34,100 ర్యాంక్ సీట్ దొరికింది. సో ఇంచుమించు ఈ సంవత్సరం మీకు ఆ ర్యాంక్ దగ్గరగా వచ్చింటే కనుక మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏ కోర్సులో సీట్ కావాలి చూడండి. చాలామంది సిఎస్సికి ట్రై చేస్తారు కాబట్టి ఇక చూడండి, సిఎస్సికి మీకు 1 lakh పైన వచ్చినా కూడా ఈ కాలేజ్లో సీట్ వచ్చిందనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకు 1,08,83 ఉంది కదా. సో ఈ ర్యాంక్ దగ్గరగా ఒక 2,000 to 3,000 ర్యాంక్ అటు ఇటుగా ఉన్న మీకు సీట్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ అగ్రికల్చర్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, మెకానికల్, సిఐటి ఇలాగ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఈ సంవత్సరం కొన్ని కొత్త కోర్సెస్ కూడా యాడ్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూడండి, మీ కేటగిరీ వైజ్గా మీకు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్. సో బాయ్స్కి సపరేట్గా ఇచ్చారు, గర్ల్స్కి సపరేట్గా ఇచ్చారు. సో మొత్తం మ్యాక్సిమం మనకు 1 lakh పైన 1 lakh పైన సీట్ అయితే వస్తుంది. చూడండి, ఇది లాస్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అనమాట, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఈ విధంగా. సో ఓవరాల్గా చెప్పాలంటే 1 lakh పైన మీరు మొత్తం అని చెక్ చేసే అవసరం లేదు. ఒక అగ్రికల్చర్కి అయితే ఇక్కడ ఓసీ బాయ్స్కి 60,000 చూపిస్తుంది. రిమైనింగ్ మనకు 1 lakh పైన మీకు ఎంత వచ్చినా సరే, ఎంత వచ్చినా కాదు, 1 lakh పైన దగ్గర 1 lakh పైన సీట్ వస్తుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ నేను చెప్పాను కదా మీకు, సో ఇది నా కాలేజ్ వెబ్సైట్ అనమాట, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజికల్ సైన్సెస్ అని చెప్పేసి. ఈ కాలేజ్ని రీసెంట్గా రాజారత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని సో బాగా డెవలప్ చేయబోతున్నారు. విత్ ఇన్ 2 yearsలో అటానమస్ కాలేజ్, విత్ ఇన్ 5 yearsలో డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేయబోతున్నారు. సో కోర్సెస్ ఆఫర్ ఒకసారి చూసేదండి. డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి ఈ కాలేజ్లో, బీటెక్ కోర్సెస్ ఉన్నాయి, మెకానికల్ కోర్సెస్ ఉన్నాయి, ఎంబీఏ కూడా ఉంది. సో బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మైనింగ్, సిఎస్ఐటి అండ్ ఫార్మెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ. అలాగే ఈ సంవత్సరం నర్సింగ్ కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో అలాగే సిఎస్సిలో ఇంకా కొన్ని స్పెషలైజేషన్స్ కోర్సెస్ అయితే యాడ్ చేశారనమాట. సో అది మీకు వెబ్ కౌన్సిలింగ్లో తెలుస్తుంది ఏమేమి కోర్సెస్ అనేది చెప్పేసి. ఓకేనా, చూడండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ కూడా విజిట్ చేయొచ్చు. మీరు విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. కాలేజ్ కోడ్ వచ్చేసి KISR, ఎందుకు కదా కాలేజ్ కోడ్ కదా, KISR. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.